కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం తబితా అనాథాశ్రమంలో 60 మంది అనాథ చిన్నారులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఆశ్రమంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. చిన్నపిల్లల భద్రత దృష్ట్యా ఐరన్ గేట్ కు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కష్టపడి సాధారణ కార్యకర్త స్థాయి నుండి దేశ నేతగా ఎదిగిన నాయకుడు బండి సంజయ్ ని కొనియాడారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసి కలుపుకుపోయేంత మంచి నాయకుడు అని సంధ్యారాణి అన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ ప్రజలకు విశిష్టమైన సేవలు అందించాలని భగవంతుని వేడుకుంటున్నట్టు సంధ్యారాణి తెలిపారు. హిందూ ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేసి ఒక కార్యకర్త నుండి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు, గౌరవ కేంద్ర మంత్రి సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామగుండం స్థానిక తబితా ఆశ్రమంలో పిల్లలకి ఇక్కడ మౌలిక వసతుల కోసం పిల్లలు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. బండి సంజయ్ అన్న పుట్టినరోజు మాత్రమే ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి మరుగుదొడ్ల నిర్మాణం కోసం భూమి పూజ, అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేటు లేక వాళ్ళకి సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు గేటుని అందించడం జరిగింది. దాంతోపాటుగా పిల్లలకి నూతన వస్త్రాలు, ఈరోజు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మాలాంటి ఎంతోమంది నాయకులకి, కార్యకర్తలకి వారు స్ఫూర్తి. వారు ఇదే విధంగా భవిష్యత్తు లోపల ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని ఎప్పుడు కూడా వారు మాట్లాడేటువంటి సందర్భంలో నిస్సహాయులకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి మన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మాలాంటి వాళ్ళని ఎన్నో రకాలుగా మోటివేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తు లోపల వారు ఇవాళ గొప్ప స్థాయిలో ఉన్నారు, ఇంకా ఉన్నత పదవులు పొందాలి. పేద బడుగు బలహీన వర్గాలకి వారి యొక్క ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు అందే విధంగా వారు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రాంతం నుండి, రామగుండం నియోజకవర్గం నుండి వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.